నేనెందుకు వచ్చినానో కళ్ళు తప్ప మనసు లేని నీకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళప్పగించి చూస్తుందే మీ అమ్మ. ఆవిడికి బాగా తెలుసు. నోర్మోయ్, ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. మీకు అర్హత లేదు. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. నిజమే, మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. ఎందుకంటే మీరు చాలా గొప్పోళ్ళు. ఎంత పెద్ద గొప్పోళ్ళంటే పరాయి వాళ్ళ బిడ్డను కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో దాపెట్టుకునేంత గొప్పోళ్ళు. మతి తప్పిందా? పరాయి వాళ్ళ బిడ్డని మేం దాయడం ఏంటి? అంటే వాళ్ళ గంగ మన ఇంట్లో ఉందని నిందలు వేస్తున్నారమ్మా. అది నింద కాదు, నిజం. మా గంగ మీ ఇంట్లోనే ఉంది. అదే నిజమైతే దాన్ని నేనే మెడపట్టి గెంటేస్తాను. అదే నిజమైతే మీ అందరినీ నడి రోడ్డు మీదకి లాగుతాను. ఏయ్ 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 వామ్మో, చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉందే. అమ్మ రాజేశ్వరి, ఆవేశపడకమ్మా. నువ్వు ఆగమ్మా. హే గౌరీ, పసిపిల్లని కొట్టడానికి, చిత్రహింసలు పెట్టడానికి నేనేమి నీలా కసాయిదాన్ని కాదు, మనిషిని. అవును, చాలా మంచి మనిషివి. ఏ పాపం తెలియని బిడ్డని దొంగని చేసి అవమానించి పంపించేంత గొప్ప మనిషివి. అయినా మీరు పైకి కనిపించేంత మంచి మనుషులు కాదని నాకెప్పుడో తెలుసు. అయినా మీద నాకు మాట్లాడి మర్యాదగా నా బిడ్డ నాకు చూపిస్తారా, లేదంటే షూట్ చేసి పారేస్తా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? పిల్లల్ని ఎత్తుకొచ్చి దొంగతనంగా దాచేంత నీచులం అనుకుంటున్నావా? అలాంటి నీచ నికృష్టమైన బుద్ధులు మీవి. ఇదిగోండి రాజేశ్వరి దేవి గారు, నోరుంది కదా అని జారొద్దు. నోర్మై, మర్యాదగా వెళతారా, మెడపట్టి గెంటేయమంటారా? అమ్మ రాజేశ్వరి, వద్దమ్మా, తొందరపడొద్దమ్మా. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దమ్మా. అవును, నాకు కంచి నీళ్ళిచ్చింది, కారమన్నం పెట్టింది, రాళ్లలో నడిపించింది, నేల మీద పడుకోబెట్టింది. అందుకే అమ్మ పేడమ్మాయి, బయటికి పంపించేయండి. మంగ, నిన్నెంత పేవగా చూసుకుందే, అవన్నీ మర్చిపోయినావా? చాలు, మీరు చూపించిన ప్రేమ చాలు. వాటిని విని భరించే ఓపిక లేదు. మర్యాదగా వెళతారా, గంటేయమంటారా? నా బిడ్డ లేకుండా దాన్ని నాతో తీసుకెళ్లకుండా నేను ఇక్కడ అంగులకు కూడా కదలను. మీరు మాటలకు వినరని అర్థం అవుతోంది. పంతానికి దిగితే నేను నీకన్నా మొండిదాన్ని. ఇప్పటిదాకా ఈ రాజేశ్వరిలోని మంచితనాన్ని చూసావు, ఇప్పుడు నాలోని కోపాన్ని చూస్తారు. వదలు. అయ్యో అమ్మా, అమ్మ రాజేశ్వరి, అమ్మ అమ్మ, వదలు. అయ్యో వదలు. అయ్యో, అయ్యో, వదలు. అయ్యో, అమ్మ రాజేశ్వరి, గౌరీ, వదిలేయమ్మా. వదలు. గౌరీ, గౌరీ. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే ఆడదానివని కూడా చూడను. పడే. తప్పు చేసావు రాజేశ్వరి, తప్పు చేసావు. తప్పు చేసి మరి నన్ను అవమానించావు. నా బిడ్డని దాసి నా తల్లి గుండెకి గాయం చేశావు. నా ఊసరు నిన్ను వదలదు. ఇంతకింత ఏం చెల్లసేత్తది, నరకం నరకం చూపిత్తది. ఇదే ఇదే నా శాపం. ఇంతటితో అయిపోలేదు రాజేశ్వరి, మళ్ళీ వస్తాను. నా బిడ్డ నాకు దొరికే వరకు వస్తూనే ఉంటాను. ఈసారి నన్ను ఆపడం ఆ దేవుడు తరం కూడా కాదు. చావు చూడాలనుకుంటే రా, చచ్చి శవమే వెళ్దు గాని. చూద్దాం ఎవరు సత్తారో. చూద్దాం. అమ్మా, అమ్మ నన్ను వెతుక్కుంటే వచ్చినది. నా కోసం జమీందారు అమ్మతో గొడవ పడుతున్నది. పోవాలా, అమ్మని కలవాలా? అమ్మా, అయ్యో, ఓరి దేవుడో, వాళ్ళమ్మ కోసం వస్తున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళ కంట పడిందో. అమ్మో, అమ్మా.
ఆగమ్మా. అమ్మో, రాజేశ్వరి గంగ గొంతు విన్నట్టుంది. ఖచ్చితంగా చూసేస్తుంది. ఇప్పుడెలా తప్పించుకోవాలరా భగవంతుడా. ఎక్కడో గంగ గొంతు విన్నట్టుంది. కొంపదీసి గంగా ఇంట్లో ఉందేమో. ఏదో ఒకటి చెయ్యాలి, తప్పించుకోవాలి. ఏమండి శోభన్ బాబు, నేను ఈ అవమానం భరించలేనండి, భరించలేను. ఇంత బ్రతుకు బ్రతికే కంటే చావటన్నాయో. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? జరిగిన అవమానానికి ఏడవక ఎండు ద్రాక్ష తినమంటావా? అమ్మా, నా జీవితంలో ఇంత అవమానం ఎదుర్కొనే లేదు. దీనికంతటికి కారణం వాళ్ళే. వాళ్ళెవరు? ముద్దమందారం సీరియల్లో హీరో హీరోయిన్. వాళ్ళేం చేశారక్క? నేను శోభన్ బాబు ప్రేమించుకున్నట్టే వాళ్ళు ప్రేమించుకున్నారు. అలాగే జీవితాంతం కలుస్తుందామనుకున్నారు. కానీ కానీ ఆ అఖిలాండేశ్వరి ఉంది చూసావు, నాలాగే వాళ్ళని విడగొట్టాలని చూసింది. చాలే, ఎందుకు ఏడుస్తున్నావంటే సీరియల్ స్టోరీ చెప్తావేంటి? సీరియల్ ఫ్యాన్స్ కి తొందరగా అర్థం అవుద్దని. అమ్మా, నువ్వు ఒకసారి ఇటు తిరుగమ్మా. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అంటే మన కూతురు కూడా అనుమానిస్తుంది శోభన్ బాబు. ఈ బాధ నీతో పంచుకుంటే గాని నా మనసు నెమ్మదించదు. వస్తున్నాను శోభన్ బాబు, వస్తున్నాను. అక్క మీద నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమని? ఆ గంగను తెచ్చి గదిలో దాచిందేమోనని. నేను నమ్మను. నేను వద్దు అనుకున్నప్పుడు మా అమ్మ గంగను ఎప్పటికీ తీసుకురాదు. ఒకవేళ తీసుకొస్తే ఆ గంగతో పాటు మా అమ్మను కూడా బయటికి గంటేస్తాను. సరే, గంగ ఉందో లేదో చూద్దాం పదండి. ఓరి దేవుడు, అయ్యి నేనెందుకు దొరుకుతాను? అయ్యో, శోభన్ బాబు గారు, ఏంటి అన్యాయం శోభన్ బాబు? ఓ చిన్న బిడ్డని నేను కిడ్నాప్ చేశారంట, తెచ్చి మన ఇంట్లో దాచానంట. మనదేమైనా అల్లాంటప్ప ఫ్యామిలీయా, వెల్లుల్లంటప్ప ఫ్యామిలీ? అలాంటి నీచమైన పని మనం ఎందుకు చేస్తాం శోభన్ బాబు? ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావు? చూసారుగా ఆ గౌరీ మాటలకు అమ్మ ఎంత కుమిలిపోతుందో. ఇంకెప్పుడు అమ్మను అవమానించకండి. అక్క దొంగేడుపుతో బాగానే మేనేజ్ చేసింది. శోభన్ బాబు, మా తమ్ముడు వాడు పెళ్ళం చాలా మంచి వాళ్ళు. మంచివాళ్ళు ఈ పాడు లోకంలో బతకలేరు. నీకు స్వర్గంలో తోడు లేక ఫీల్ అవుతున్నానని చెప్పావు. ఈ కాఫీలోనూ విషం కలిపి వాళ్ళని చంపేసి వాళ్ళిద్దరిని నీ దగ్గరికి పంపిస్తాను. అక్కడే మీరు హాయిగా బ్రతకచ్చు. నేను జంపు. అమ్మో, నేను జంపు. నాతో పెట్టుకోద్రై, చంపేస్తాను. దామ్మా, అయ్యో, అమ్మమ్మ, మా అమ్మ వచ్చినది, నా కోసం ఎత్తుకుంటూ వచ్చినది. వద్దమ్మా,
ఇప్పుడు వెళితే మీ అమ్మ కలుస్తుందేమో కాని మీ నాన్న కలవడు. అదే ఇద్దరూ కలిశాక వెళితే ఇద్దరూ కలుస్తారు. అప్పటిదాకా ఎవ్వరొచ్చినా నువ్వు మాత్రం బయటికి రాకు, సరేనా? ఆ? అట్టగే అమ్మమ్మ. చూసిన వార్తమ్మ, ఆ రాజేశ్వరి నా గంగని ఎన్ని మాటలు అన్నదో. నా బిడ్డ దొంగ అంట, నేను తన బిడ్డని కొట్టి పంపించినానంట, నాకు మంచి మానవత్వం లేవంట, కసాయిదాన్నంట. బాధపడ గౌరీ, ఆవిడన్నంత మాత్రాన అవన్నీ నిజాలైపోతాయా? గంగ ఆడ ఉండాది అనుకుని వెళ్ళడం మన తప్పు. తప్పు కాదత్తమ్మా, మన గంగ ఆ ఇంట్లోనే ఉండాది. ఏమంటుండవే? అవును, మన గంగ ఆడే ఉండబట్టే ఆ జగదీశ్వరి మనల్ని మోసం చేసి బయటికి పంపించినది. గంగ ఆడుండబట్టే ఆ రాజేశ్వరి మనల్ని తిట్టి పంపించినది. ఆ గదిలోనే మన గంగ ఉండాది. అంతా నీ భ్రమ. గంగ ఆడలేదే. భ్రమ కాదత్తమ్మా, నిజం. మనం బయటకు వచ్చేటప్పుడు అమ్మా అని నా గంగ పిలవటం నా శివులారా ఇన్నాను. కానీ మళ్ళీ వెనక్కి వెళ్తే కనపడకుండా నా బిడ్డని ఏం చేస్తారో అని భయపడి ఆగిపోయినాను. కానీ వదలనత్తమ్మా, నా గంగ నాకు దొరికే వరకు ఈ పట్నంలోనే ఉంటా. గూడానికి పోవడం అంటూ జరిగితే అది గంగతోనే పోతాను. దేవుడా, పెంచిన ప్రేమ గొప్పదని తెలుసు గాని ఇంత పిచ్చిదని ఇప్పుడే తెలుస్తుంది. దీని ప్రేమతో మహారాణిలో పెరగాల్సిన బిడ్డని మళ్ళీ గూడానికి తెచ్చేటట్టుంది. అంతా నా కర్మ. పద. చూసారా, మీ అక్క గదికి తాళం వేసింది అంటే లోపల ఎవరో ఒకరు ఉన్నట్టేగా. ఖచ్చితంగా ఉండే ఉంటారు. తాళం పగలకూడదమ్మా? వద్దే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటావేంటే, అక్క రూమ్ లో రెండో తాళం చేయి ఉంటుంది, తీసుకొద్దాం పదా. దొరికింది. దొరికిందా? ఏది చూపించండి. ఇదిగో. ఆ నీ బొంద, అది తాళం కాదు, నా వేలు ఉంగరం. సారీ, అంతా ఈ తిండి వల్లే. ఆ? బోనా ఫోటో. అవునండి, చాముండి తన కొడుకు చూసిన అమ్మాయి. అదృష్టం అంటే ఇదేనే. తాళం చేయి కోసం చూస్తే ఫోటో దొరికింది. సరే పద, అర్జెంటుగా వెళ్లి రాజేశ్వరికి ఫోటో చూపిద్దాం. ఇదిగో తీసుకో. ఉమ్. ఈ రోజుతో రాజేశ్వర లైఫ్ లో బాంబు బ్లాస్ట్ అవ్వాల్సిందే. పద. అమ్మ రాజేశ్వరి, రాక్క. బోనా వద్దే, నా మాట వినువే. చూడు, ఇది దాసి దాగే విషయం కాదు. రాజేశ్వరికి తెలియడమే మంచిది. అది కాదే. ఏంటి మామయ్య అది? దాస్తే దాగే విషయం కాదు అంటున్నారు, ఏంటది? ఏం లేదమ్మా, చిన్న మ్యాటర్. చిన్న మ్యాటరే, కాకపోతే అది కాపురానికి సంబంధించిన విషయం. బోనా చెప్పొద్దానా? ఆగు మామయ్య. అక్క, అసలేం జరిగింది? ఈ ఫోటో చూడు. చూసావుగా, అందులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నీ భర్త కాబోయే రెండో భార్య. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం.
ఆ చాముండేశ్వరి మీ ఇద్దరిని విడదీయడం కోసం ఒక సంబంధం చూస్తుంది. అందుకు ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకోబట్టే కదా ఆ చాముండేశ్వరి మీ అమ్మకి ఫోటో ఇచ్చింది. అంటే అమ్మకి ముందే తెలుసా? అవును చెల్లి, తెలుసు. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దగ్గర దాచింది. అంత అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది, తలంతా తిప్పేస్తుంది. రాజేశ్వరి, అక్కర్లేదు, నేనేం పడిపోను. ఈ విషయం అమ్మ దగ్గరే తేల్చుకుంటాను. అమ్మ రాజేశ్వరి, ఈ ఫోటో మేమిచ్చినట్టు చెప్పను. మీరేం భయపడకండి. బోనా, మన ప్లాన్ సక్సెస్. నెక్స్ట్ బాంబ్ పేలుద్ది, చూసి ఆనందిద్దాం. పదండి. ఓరి భగవంతుడా, గంగనిలా ఎన్నాళ్లు దాయాలో, ఎన్నాళ్లు మా రాజేశ్వరిని మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. నిజమేనమ్మా, నిజాన్ని దాయడం, దాచిన నిజం బయటపడకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం. కొంపదేశి గంగ గదిలో ఉన్న విషయం తెలిసిపోయిందా? అంటే నేను కావాలని చేయలేదు, నీకు తెలిస్తే ఒప్పుకోవని. ఒప్పుకోక ఏం చేస్తాను? పరిస్థితి ఇంత దూరం వచ్చాక ఒప్పుకోవడం తప్ప వేరే దారి లేదు కదమ్మా. అంటే గంగ ఇంట్లో ఉండటానికి రాజేశ్వరి ఒప్పుకుంటుందా? ఆ విషయం తెలుసుంటే ఇన్ని తిప్పలు పడేదాన్ని కాదు. థ్యాంక్స్ అమ్మా, నువ్వెంత తేలిగ్గా ఒప్పుకుంటావని అనుకోలేదు. నా భర్త వేరే అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాక నీ కూతురు ఏడవడం తప్ప ఇంకేం చేయగలదమ్మా? సరే, ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదమ్మా. పాపం, ఎన్ని రోజులు ఆ గదిలో ఉంటుంది చెప్పు? గదిలో ఉండడం ఏంటి? గదిలో ఎవరున్నారు? అంటే ఇప్పటిదాకా మాట్లాడింది గంగ గురించి కాదా? అనవసరంగా నోరు జోరేశానే. గదిలో ఎవరున్నారా? మీ నాన్నగారు ఉన్నారు. నేను మాట్లాడుతోంది మా నాన్నగారి గురించి కాదు, మంగ నాన్నగారి గురించి. మీ అల్లుడి గారు మరో పెళ్లికి రెడీ అయిన విషయం నాకెందుకు చెప్పలేదు? ఆ విషయం నీకెలా తెలుసు? ఇలా తెలుసు. ఫోటోనా? ఎవరిచ్చారు? ఎవరిస్తే ఏంటి, జరగబోయేదాన్ని మనం ఆపలేము. ఆత్మాభిమానం చంపుకొని ఈ పెళ్లిని మనం ఆపలేము. నా బిడ్డ మీ రక్తమే అని నమ్మించలేము. ఇన్నాళ్ళు ఆయన వాళ్ళ అమ్మను ఎదిరించలేకపోతాడా? నా కోసం, నా బిడ్డ కోసం తిరిగి రాకపోతాడా అన్న చిన్న ఆశ ఉండేది. అది ఈ రోజుతో పోయింది. నా చేతి రాతని, నా చేతుల్లో ఉన్న ఈ ఫోటో మార్చబోతోంది. నా స్థానాన్ని ఈ అమ్మాయి తీసుకోబోతోంది. నా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. అంత నా కర్మ. ఇది కర్మ కాదమ్మా, కొందరు పనిగట్టుకుని చేస్తున్న కుట్ర. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నా నీచ నికృష్ట ప్రయత్నం. దాన్ని మీ అమ్మ ఆపుతుంది. నీ భర్తను నీకు తెచ్చప్పగిస్తుంది. అక్కర్లేదమ్మా. రాజేశ్వరి, ఆయనకి నేను అవసరం లేనప్పుడు ఆయన గురించి నేనెందుకు ఆలోచించాలి? తప్పమ్మా. ఇప్పుడు సమస్య నీ ఒక్కదాందే కాదు, నీ కూతురుది కూడా. అమ్మా, అవునమ్మా, మీరిద్దరూ విడిపోతే నీ బిడ్డ తండ్రి ఉన్నా లేనిదవుతుంది. తండ్రి ప్రేమకు దూరం అవుతుంది. అంతకు మించి అష్టైశ్వర్యాలతో పెరగాల్సిన నీ కూతురు అష్ట దరిద్రంలో పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునమ్మా, మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం నువ్వు నీ భర్త కలిసి ఉంటేనే ఆస్తి నీకొస్తుంది, లేదంటే ట్రస్ట్ కు వెళ్ళిపోతుంది. అందుకే ఆస్తి కోసమైనా నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలి, లేదంటే నీ బిడ్డ ఆస్తి లేనిదైపోతుంది. అలా అని ప్లీజ్, నీకోసం కాదమ్మా, నీ బిడ్డ కోసం ఆలోచించు.
నీ అత్తని నీ భర్తని నేను ఒప్పిస్తాను. నన్ను నమ్మమ్మా. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడద్దు. కాదంటే నా మీదొట్టే. ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ సెట్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు.